సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో 'హనుమాన్' సినిమా కాకుండా మిగిలిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రన్‌ని ముగించేయడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా ఆ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి డేట్లు కూడా వినిపిస్తున్నాయి. అవి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో మొదటగా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్న సినిమా 'సైంధవ్'. ఈ సినిమాకైతే పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు కూడా అస్సలు రాలేదు. దాంతో ఈ సినిమా అయితే త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక రెండో సినిమా శివకార్తికేయన్ మెయిన్ లీడ్ గా చేసిన 'ఐలాన్'. ఈ సినిమాని అయితే సంక్రాంతి టైంలో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ థియేటర్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాని అయితే పోస్ట్ పోన్ చేసి జనవరి 26న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఈ సినిమా అయితే లాస్ట్ మినిట్ లో ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. ఇక ఇప్పుడైతే ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. ఇక ఆ రోజైతే తెలుగులో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇక మూడోది ధనుష్ మెయిన్ లీడ్ గా చేసిన 'కెప్టెన్ మిల్లర్'. ఈ సినిమా కూడా 1 వీక్ లేట్ గా రిలీజ్ అయింది, కానీ ఈ సినిమాకి అయితే అసలు మంచి టాక్ రాలేదు. దాంతో ఈ సినిమాకి తెలుగులో కలెక్షన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఇంక ఈ సినిమా అయితే ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. నాలుగో సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మెయిన్ లీడ్ గా చేసిన 'గుంటూరు కారం'. ఈ సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ పండగ టైంలో కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి. ఇంక ఈ సినిమా అయితే ఫిబ్రవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. ఇక ఐదో సినిమా 'నాసామి రంగా'. ఇక ఐదో సినిమా నాగార్జున గారు మెయిన్ లీడ్ గా చేసిన 'నాసామి రంగా'. ఈ సినిమా కూడా చూడడానికి అంత బాగా లేదు, కానీ పండగ టైం అవడం, బిజినెస్ కూడా తక్కువ చేయడం వల్ల ఈ సినిమా త్వరగానే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అలాగే సినిమా పోస్టర్లో 3 హీరోలు కనిపించడం, సాంగ్స్ కూడా కొంచెం బాగుండడం కూడా సినిమాకి ప్లస్ అయింది. ఇంక ఈ సినిమా అయితే ఫిబ్రవరి 15 నుంచి డిజ్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. ఇక ఫైనల్ గా 'హనుమాన్' సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి ఇప్పటికీ కలెక్షన్లు బాగా వస్తున్నాయి. దానివల్ల ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది. ఇక మీరైతే ఏ సినిమాని ఓటీటీ రిలీజ్ అయినప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ లో చెప్పండి. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.